రోహిత్ ఇంకా కోహ్లీ చాలా బ్రిలియంట్గా బ్యాటింగ్ ఆడారు. లాస్ట్ మ్యాచ్లో చాలా గ్రేట్ స్టార్ట్ కూడా ఇచ్చారు ఇండియన్ టీంకి. ఓ మంచి స్ట్రైక్ రేట్తో ఆడారు. సో ఇక్కడ సెంట్ లూసియాలో వికెట్ ఇంకా బాగుంది కాబట్టి నేను అనుకుంటే మొట్టి స్టార్టే కాదు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చాలా ముందుకెళ్ళి చాలా పెద్ద స్కోర్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంత ఛాన్స్ తీసుకుని ఆడినా కానీ వికెట్ సపోర్ట్ చేస్తుంది, కండిషన్ సపోర్ట్ చేస్తే ఇక్కడ మంచి షాట్స్ ఆడొచ్చు, పెద్ద ఇన్నింగ్స్ ఆడొచ్చు. సో ఇద్దరిలో ఒకళ్ళైనా కానీ చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం యూఎస్లో ఇండియన్ టీం ఆడటం చూసాము, కెరీబియన్లో కూడా ఆడటం చూసాము. సో యూఎస్కి కెరీబియన్కి మనం డిఫరెన్స్ మాట్లాడితే యూఎస్లో బాగా బౌలర్స్ డామినేట్ చేశారు. ఆ పిచెస్లో బ్యాట్స్మెన్ ఆడటం కష్టంగా ఉండే, లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అయినాయి, దాంట్లో బౌలర్స్ మనల్ని మ్యాచ్లు గెలిపించారు. కానీ ఇక్కడ ఈ కండిషన్స్లో ఎంతైతే పార్ స్కోర్ ఉందో దానికంటే ఒక 30-40 రన్స్ ఎక్కువ కొట్టడం మనం బ్యాట్స్మెన్ ద్వారా చూసాము. సో ఇక మరి బౌలర్స్ కూడా సేమ్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు, కానీ బ్యాట్స్మెన్ మాత్రము వన్ సైడెడ్ మ్యాచ్ అయ్యేటట్టుగా టోటల్స్ పోస్ట్ చేస్తున్నారు ఇండియన్ టీం కోసం. సో ఆ డిఫరెన్స్ మనం చూస్తున్నాం కెరీబియన్లో. సో ముందు కూడా ఇప్పుడు నాకౌట్ మ్యాచెస్ కూడా రాబోతున్నాయి, సెమీఫైనల్స్ రాబోతుంది, ఫైనల్స్ రాబోతుంది, స్లో పిచెస్ ఉన్నాయి. సో నేను అనుకోవటం నథింగ్ విల్ చేంజ్. ఇండియన్ టీం ఇక్కడ బ్యాట్స్మెన్ ఇంక్లూడింగ్ టాప్ ఆర్డర్ 1 నుంచి 8 వరకు అందరూ బాగా ఆడుతున్నారు కాబట్టి బ్యాటింగ్ విల్ మేక్ ద డిఫరెన్స్. హార్దిక్ పాండ్యా ఒక క్రూషియల్ ప్లేయర్ ఇండియన్ టీం కోసము, మ్యాచ్ విన్నరు, చాలా ఇయర్స్ నుంచి మంచిగా ఆడుతున్నాడు. నో డౌట్ ఐపీఎల్లో కొద్దిగా ఫామ్ లాస్ అయితే అయింది, కానీ దాని తర్వాత మాత్రం వరల్డ్ కప్లో మనం చూసాము ఫస్ట్ న్యూయార్క్లో బౌలింగ్లో సూపర్ వేశారు. ఇక్కడ బ్యాటింగ్లో ఒక డిఫికల్ట్ కండిషన్స్లో ఓ మంచి ఫినిషింగ్ రోల్, ఎట్లా అంటే ఫినిషింగ్ రోల్లో ఆడాడు. అదే కాకుండా మంచి బౌలర్స్ని డిఫికల్ట్ కండిషన్స్లో, స్పెషల్లీ ముస్తఫిజుర్ లాంటి బౌలర్ని అలాంటి పిచ్లో చాలా ఈజీగా ఆడి చాలా బ్రిలియంట్ షాట్స్ ఆడాడు. కాబట్టి నేను అనుకోవటం ఫామ్ ఈజ్ బ్యాక్. ఇంకా రోహిత్ శర్మ కూడా ఏ విధంగా అయితే ప్రేస్ చేశాడో, కాన్ఫిడెన్స్ చూపించాడో హార్దిక్ పాండ్యాలో, దట్ షోస్ రోహిత్ శర్మస్ క్యాప్టెన్సీ ఎంత గ్రేట్ క్యాప్టెన్, అందరిని ఎంత క్లోజ్గా ఉంచుకొని ఆ మంచి కామరాడరీతో టీం అందరినీ ముందుకు తీసుకెళ్తాడో మనం చూడటం జరిగింది. సో నేను అనుకోవటం నథింగ్ విల్ చేంజ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఏ 11 అయితే ఇప్పుడు ఇండియన్ టీం ఆడుతుందో, స్పెషల్లీ కెరీబియన్ పిచెస్లో కొద్దిగా బాల్ తిరుగుతుంది, మనం చూసాము కొద్దిగా స్లోగా ఉన్నాయి. అందుకోసం కుల్దీప్ యాదవ్ వచ్చాడు, లాస్ట్ మ్యాచ్లో చాలా బ్రిలియంట్గా కూడా చేశాడు. సో నేను అనుకోవడం ఇక్కడ నుంచి వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు ఒకవేళ వికెట్ కొద్దిగా ఫ్లాట్ ఉన్నా కూడా నాకు తెలిసి చేంజ్ చేయరు, ఎందుకంటే కుల్దీప్ యాదవ్ చాలా బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి సేమ్ 11 కంటిన్యూ చేస్తారు ఫైనల్స్ వరకు.